మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై బహిరంగ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయేంద్రబోయి పాల్గొని అధికారులకు సలహాలు తీసుకున్నారు. ఇక ముసాయిదా చట్టాన్ని ప్రజలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని ఎలాంటి లోపాలు లేకుండా గ్రామ స్థాయిలో తీసుకున్న సలహాలు, సూచనలన్నింటినీ ప్రభుత్వ డెంగీ కార్డ్ కిట్స్ లేవని, వీడియో రికార్డులు లేవని ఆరోపించిన రోగులకు నివేదించనున్నట్లు ఆయన వెల్లడించారు. గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఈ ముసాయిదా చట్టం మీద అందరితోనూ చర్చించి వారి వైపు నుంచి ఈ చట్టానికి సంబంధించిన ఏమైనా సజెషన్స్ కానీ వారి అభిప్రాయాలు కానీ వారి సలహాలు కానీ స్వీకరించమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి చాలామంది రిటైర్డ్ అధికారులు, సర్వింగ్ అధికారులు, తర్వాత పౌర సంఘాల రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సజెషన్స్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ వ్యవస్థని ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రజల భూ సమస్యలని పరిష్కరించడం కానీ, తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు ఎలాంటి లోపాలు లేకుండా ఉండడానికి కావాల్సిన మెషినరీ, ఫీల్డ్ మెషినరీ ఏదైతే ఉందో, అంటే గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలనే దాన్ని